నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. అయితే మీరు ఇప్పుడు జూన్ 2 నుంచి గురుగ్రహం మారుతుంది అన్నారు కాబట్టి ఈ గ్రహం మార్పు వల్ల కొందరికి మంచి జరిగితే మరికొందరికి బాగా ఉండదు అనే విషయం అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. అంటే బంగారం విషయమే అని కాదు, లేదంటే నిత్యావసర సరుకులే కావచ్చు, లేదంటే పెట్రోల్ ధరలే కావచ్చు, అంటే ఈ మార్పు వీటిపై ఎంత మేర ప్రభావాన్ని చూపిస్తుంది? అంటే ఇంకా పెరిగే అవకాశం ఉందా, తరిగే అవకాశం ఉంది అంటారా? ఒక చిన్న క్లారిటీ. అమ్మ, గురుగ్రహం యొక్క మార్పు వల్ల ఏమేమి జరుగుతుంది అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. బంగారము, వెండి వీటి యొక్క ప్రభావం ఇంకా పెరుగుతుంది. ఓకే, తరిగే అవకాశం ఏమీ ఉండదు. ఎప్పుడైతే విరివిగా వస్తుంది అంటే వచ్చేదాన్ని ఎలా అమ్మాలి అనేటువంటిది మిగిలిపెట్టుకుంటే మన దగ్గర ఏమి అనే దానికి తగ్గిస్తారు. ఎప్పుడైతే తక్కువగా మనకు దొరకడం లేదు, ఇది తప్ప లేదు అని అంటామో ఖచ్చితంగా ఇంకా రేట్లు పెరుగుతాయి. అవి గ్యారంటీగా పెరుగుతాయి. అందులో దానివల్లనే కాదు, గ్రహస్థితుల యొక్క మార్పు వీటి వల్ల కూడా అదే. ఆహార భద్రత విషయంలో కూడా మనం తినడానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాల్లో కూడా పెరిగే అవకాశం ఉంది. ఆయిల్స్ అవి పెరుగుతాయి, ఆయిల్ ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనము ప్రతిదాని మీద ఎఫెక్ట్ పడుతుందమ్మా గురువు యొక్క మార్పు అనేటువంటిది అయిన దానివల్ల. అందులో ఎందుకు గురువు మార్పు వల్ల ఇది గురువు ఇప్పుడు కదా మారుతున్నాడు కదా అని మనం అనుకుంటాం. ఈ సంవత్సరం గురువే రాజు అయినాడు, కుజుడు మంత్రి అయినాడు. కుజుడు కూడా మనకు రుణకారకుడు కదా. మరి రుణాలు తీర్చుకోవాలి అంటే డబ్బులు రావాలి ప్రతి వాళ్లకు కూడా. అందుకని ఇక్కడ ఏమవుతున్నదంటే మిగతా గ్రహాలు ఈసారి కొంచెము పాపగ్రహాలు ఎన్ని, పుణ్యగ్రహాలు ఎన్ని అనేది మనం పంచాంగంలో చెప్పాం. వాటిని బట్టి విపరీతమైనటువంటి ఎండలు, మంటలు, ఎక్కడక్కడ అగ్నికీలలు చెలరేగటము ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పాం. అంటే జ్ఞానము అనేటువంటిది కలుగుతుంది ఎక్కువగా ఈ సంవత్సరం. ఎప్పుడు జ్ఞానం కలుగుతుంది? ఇప్పుడు మోడీ గారు ఓ మాట చెప్పారు, చెబితే ఎందుకు ప్రతివాడు ఆలోచన చేస్తున్నాడు? ఆలోచననిచ్చేటువంటి వాడే జ్ఞానం కదా గురువు. మరి అందువలన ఏమవుతున్నది అంటే ఇప్పుడు ఎవరైనా గురువులు కూడా చెప్తారు, పెద్దవాళ్ళు. ఇప్పుడు మాలాంటి వాళ్ళము, ఇంకా పెద్ద పెద్ద గురువులు, ఇంకా పీఠాధిపతులు, వాళ్ళు వీళ్ళు, ఇంకా కొంతమంది ఇలాంటి వాళ్ళందరూ ఏం చెప్తారు? ఓ మంచి మాటే కదా చెప్తారు. ప్రజలకు ఏది ఉపయోగమో, ఏది చేసుకుంటే మంచిదో, ఎలా నడిస్తే మంచిదో వాళ్లకు ఒక మార్గము చూపించగలిగినటువంటి వాడు గురువు. మరి దేవతలకు కూడా గురువు ఇది కదా. ఇప్పుడు అక్కడ అందుకని మనం ఆలోచన చేయాలి కదా. అందుకని గురువు మార్పు అనేటువంటిది ఒకటి. ఎప్పుడు మారితే ఒక్కొక్క చోట మారినప్పుడు ఆయన చూపించేటువంటి ప్రభావాలు ఎలా ఉంటాయి, ఆయన చేసేటువంటివి ఏమిటి అనేది ఉంటుంది. అందుకని ఈ సంవత్సరం గురువే రాజు, గురువు మార్పు అయినటువంటి దానివల్ల అన్నిటి మీద కూడా ప్రభావం అనేది ఉంటుంది. ఇది బంగారము, వెండే కాకుండా ఆయిల్, వీటి మీద, ఛార్జీల మీద, ప్రయాణం చేసేటువంటి వాటి మీద ఖచ్చితంగా ఛార్జీల మీద ఎక్కువగా పడుతుంది. ఈ ఎఫెక్ట్ ఎన్నాళ్ళ వరకు ఉండే అవకాశం ఉంది గురుగారు? అమ్మ, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి మళ్ళీ సింహంలోకి వస్తాడు గురువు. సింహంలోకి వచ్చినాడు అంటే ఈ సంవత్సరము వరకు అట్లాగే ఉంటుంది. ఇంకా మళ్ళీ దాంట్లో ఏమి తేడా ఉండదు. మనకి ఎప్పుడన్నా ఉపశమనము కాస్త ఏదన్నా తగ్గింది అంటే కొంచెం అటు ఇటు కొద్దిగా ఏదన్నా తగ్గితే అటు ఇటు ఉంటుందేమో. 10 రూపాయల మేర పెరిగిన తర్వాత 9 రూపాయలు తగ్గిందంటే ఇప్పుడు 5 రూపాయలు ఉండేది 10 రూపాయలు అయితే 9 అయింది అనుకోండి. రూపాయి తగ్గితే ఎంత, తగ్గకుంటే ఎంత, అటువంటి ధోరణిలోనే ఉంటుంది. కానీ పెద్దగా మళ్ళీ ఏదో ఉపశమనం ఉంటుంది అని అనడానికి ఉండదు. రాబోయేటువంటి రోజులు కొంచెము, అందుకనే ఒక సంవత్సరం పాటు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది మనకు. మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా ఇప్పుడు రాబోయేటువంటి సన్నివేశం ఇది ఇట్లాగే కంటిన్యూగా ఉంటుందని మనం భావించాలి. కానీ చాలా మందికి మేలు జరిగే అవకాశం ఉంటుంది దీంట్లో. మేలు అంటే ఏ విధంగా అంటారు? వాళ్ళ దీన్ని బట్టి ఒక రకంగా అనేటువంటిది కాదు కదా. ఇప్పుడు ఎవరెవరి దీన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. అందుకని కొన్ని చోట్ల అనుకూలంగానూ ఉంటుంది కాక, అయితే దాన్ని మనము ఆ ఇబ్బందులను కూడా అనుకూలముగా మరల్చుకోగలిగినటువంటి వాళ్లకు ఇబ్బంది ఉండదు ముందు జాగ్రత్తతో. అదే చేసుకుంటే అది మంచిదే కదా. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా కొంచెం డబ్బుల్లో ఉంటారు ఇప్పుడు, లేకపోతే
మనం ఏదో వచ్చినట్టు పెట్టేసుకునేసి ఏదో చేసుకునేసి ఏదో చేద్దాము అనేటువంటి ధోరణి ఉండదు. ఈసారి మంత్రి కుజుడైనాడు కాబట్టి ఎక్కువగా భూముల మీద వీటి మీద పెడతారు. వాహనాల మీద తగ్గిపోవచ్చు, మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు కార్లు అమ్మేటువంటి వాళ్లకు చేసేటువంటి వాళ్లకు చాలా ఇబ్బందులు వస్తాయి. వీళ్లకు కొంచెం అంటే బాగా ఉన్న పెద్ద పెద్ద కోటీశ్వరులు తప్ప సామాన్యమైన ప్రజలు కూడా ఈరోజు అప్పు చేసి ఈఎంఐ పెట్టుకుని కొందాములే అని అనుకునేటువంటి వాళ్ళు కొనే అవకాశం ఉండదు. ఈ వచ్చే సంవత్సరం వరకు కొంచెం తేడాలే ఉంటాయి. 100ల్లో అమ్ముడయ్యేటువంటి కార్లు 10ల్లో అమ్ముడుపోతే గొప్ప. అలాంటి ఎఫెక్టు కార్లు అమ్ముకునేటువంటి వాళ్ళు చూస్తారు. ఈ ఆయిల్స్ ఎక్కువ ఫుడ్ అనేటువంటి కాకుండా ఆర్గానిక్ వ్యవహారంలోకి కొంచెం ఎక్కువగా వెళ్ళి మనం అవి ఇవి తీసుకొని కొంచెం జాగ్రత్త పడి ఆరోగ్యపరంగా కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే జ్ఞానోదయం, గురువు జ్ఞానాన్ని ఇస్తారు కదా. మనం ఏముంటే ప్రత్యామ్నాయం వెతుక్కుంటాం. ఇది లేదు అన్నప్పుడు, ఇది ఎక్కువైంది అన్నప్పుడు ఇంకోటి ఏమిటి అని చూస్తాం. ఆ ప్రకారంగా ఇంకో దాని మీదకి వెళ్తారు. అలా వెళ్ళి మన ప్రజలు కూడా ఆరోగ్యాన్ని కూడా బాగు చేసుకునేదానికి అవకాశం ఏర్పడుతుంది, యోగం ఏర్పడుతుంది, మేలు జరుగుతుంది. ఇంకా కొన్ని బంగారు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమే. ఇవే కాదు, వస్త్ర దుకాణాల వాళ్లకు కూడా కొన్ని ఇబ్బందులే వస్తాయి. అనవసరంగా వస్త్రాలు ఎందుకులే కొనడం, వద్దులే. ఇప్పుడు ఒకదాని మీద చెప్పారు అంటే రెండోది కూడా ఎందుకు ఉన్నాయి కదా, అదే వేసుకుంటే అయిపోయింది, ఎవరు అడుగుతారులే, ఏం పెద్ద అనేటువంటి. ఇప్పుడు మనం ఒకటమ్మా పెద్ద పెద్ద కార్లలో పోవాలా అని అనుకునేటువంటి వాళ్ళు కూడా పెట్రోల్ లేదన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయలేరు కదా. నలుగురు ఒక కారులో రావటము, లేకపోతే సందర్భాన్ని బట్టి సభలకు రావటం చేయటము, వెళదా వద్దులే ఇంకా మేము రాలేము అనడము, ఏదో జరుగుతుంది. మానేస్తున్నారుగా. మన దగ్గర డబ్బు ఉండొచ్చు, బట్ ఇంధనం లేనప్పుడు ఏం చేస్తాం? డబ్బు ఉంటే ఏం చేయలేము. విమానాల్లో తిరిగేటువంటి వాళ్ళు తగ్గుతారు, అవసరాన్ని బట్టే తిరుగుతాయి. అది కూడా చెప్పారు కదా గురుగారు, ప్రయాణాలు తగ్గించుకుని అంటే ప్రతిదాని మీద ఎఫెక్టే వస్తుంది. కాబట్టి ఇంతకు ముందు ఉన్నంత ఇది వేస్టేజీ అనేటువంటిది ఉండదు. ప్రజలు ఇక్కడి నుంచి ఇంకా నిజంగా ఏమిటంటే గురువు మారడం వల్ల జ్ఞానోదయం అందరికీ అయ్యేట్టుగా. కరోనాతో ఏం జ్ఞానోదయం అయింది? అందరికి అయింది కదా. ఎటువంటిది అయిందో ఇప్పుడు ఇది రెండవది అనమాట. ఇది గనక జ్ఞానోదయం అయింది అంటే ఇంకా జనాలు మధ్యతరగతి కుటుంబీకులు బాగుపడతారు ఎక్కువగా. ఇప్పుడు పెట్రోలు డీజిల్ పెంచినారు అంటున్నారు, తిరక్కపోతే ఎట్లా సమస్య కదా అని అనుకుంటున్నారు. కానీ కరోనాలో మనం దాదాపు 1.5 నెలల పాటు ఇప్పుడు ఇంత హాస్పిటల్స్, ఇంత పొద్దున్న లేస్తే దగ్గేవాళ్ళు తుమ్మేవాళ్ళు ఎవరు లేరు ఆ రోజు. కరోనాలో అందరూ ఎవరు ఏం మాట్లాడేది లేదు, ఊరుకున్నారు ఇళ్లలోనే. ఎవరికి ఏది వచ్చింది లేదు, చేసింది లేదు. భగవంతుడు కాపాడినట్టే కదా ఒక రకంగా. నిజంగా అంబులెన్సులు గుయ్యి 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 తిరిగేటివి, ఆ అంబులెన్స్ వాయిస్ వినపడింది లేదు, చేసింది లేదు, ఎవరు హాస్పిటల్కు పోయింది లేదు, చూపించుకున్నది లేదు. ఎవరి పాటికి వాళ్ళు ఎవరు తాకకుండా ఇంట్లో కూడా ఎవరి పాటికి వాళ్ళు ఒక్కొక్కరే తిని ఆ మూలకోరు ఈ మూలకోరు కూర్చున్న సందర్భాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా అంతే, ఇంకా బాగుంటుంది కూడా, మేలు జరుగుతుంది, జ్ఞానోదయం పెరుగుతుంది అందరికీ అని నా యొక్క భావన. గురు మార్పు ఒక రకంగా మనిషిలో ఉన్నటువంటి మార్పుకి ఖచ్చితంగా మేలు జరుగుతుందమ్మా అందరికీ కూడా. ఓకే గురుగారు, సో చాలా చక్కటి విశ్లేషణ తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు.